ఇప్పుడు వస్తుందా సౌండ్? ఓకే. సో మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని మనం లాస్ట్ 1 మంత్లో కానీ 10 డేస్లో కానీ చదువుతూ ఉంటాం, లేదంటే లాస్ట్ మ్యాక్సిమం టైం లేదని చెప్పేసి 4 డేస్కి అంకితం చేస్తాం దాన్ని. సో 10 మార్క్సే కదా, 20 క్వశ్చన్సే కదా. ఏ ఎగ్జామ్లో అయినా ఒక మార్క్ డిసైడ్ చేస్తుంది. ఒక డిఎస్సి ఎగ్జామ్లో మాత్రమే మనకు క్వశ్చన్స్ డిసైడ్ చేస్తాయి. సో 1 క్వశ్చన్ 1 మార్క్ ఉంటుంది ఎక్కడైనా. కానీ ఈ డిఎస్సికి వచ్చేసరికి ఏంటి అంటే మనకి హాఫ్ మార్క్ ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్స్ డిసైడ్ చేస్తాయండి. క్వశ్చన్స్ డిసైడ్ చేస్తాయి కాబట్టి మళ్ళీ ఇంకొకటి, ఈ సిలబస్ గొప్పగా ఏమి ఉండదండి, చాలా సింపుల్ సిలబస్ ఉంటుంది. మనమే కంగారు పడి ఏం చేస్తూ ఉంటాము అంటే ఎక్కువ మొత్తంలో సిలబస్ నేర్చుకుంటాం. సో దాంట్లో నుంచి రాకపోయేసరికి డిసప్పాయింట్ అవుతాం, ఎగ్జామ్ బాగా రాయలేదని ఒక కంక్లూజన్కి వచ్చేస్తాం. సో వాడు క్లారిటీగా మనకు 2 సబ్జెక్టులు జీకే, సో ఇప్పుడు జరిగే కాంటెంపరీ ఇష్యూస్ అవి నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, రీజనల్ కావచ్చు, వీటన్నింటి గురించి మనల్ని అడుగుతూ ఉంటారు. రీజనల్ అంటే లోకల్, మనకి ఏపీకి సంబంధించిన ఇష్యూస్. సో ఇంటర్నేషనల్ నేషనల్కి సంబంధించిన ఇష్యూస్ మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో అడుగుతాడు. బాగా లో వస్తుందా? ఓకే. సో ఇక్కడ నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్కి సంబంధించిన ఇష్యూస్ అడుగుతూ ఉంటారు. మనకి దీనికి సంబంధించి దాదాపు పాస్ట్ 1 ఇయర్ నుంచి, కుదిరితే 1.5 ఇయర్, మ్యాక్సిమం 1 ఇయర్ నుంచి ఏవైతే ఇష్యూస్ జరుగుతున్నాయో, ఏవైతే ఇష్యూస్ న్యూస్లో ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్, అంటే డిఎస్సికి ఎంతవరకు అడుగుతుండు మనల్ని, సో మనం ఏమేమి చదువుకోవాలి అనేది వరకు రిస్ట్రిక్ట్ అయ్యి చదివితే, సో బియాండ్ వెళ్ళకుండా రిస్ట్రిక్ట్ అయ్యి చదివితే ఆల్మోస్ట్ మనం దీంట్లో కూడా 10-20 క్వశ్చన్స్కి 20 క్వశ్చన్స్ అంటే 10 మార్క్స్ సాధించవచ్చు. సో మీకు కంటెంట్, సో మెథడ్స్, ఈ 3 వచ్చినాయి అంటే చూడండి. సో ఓవరాల్గా ఈ 70 మార్క్స్లో మ్యాక్సిమం 65-70 మార్క్స్ వచ్చినాయి అంటే మనకు జాబ్ కన్ఫర్మ్. ఓకే. సో దీంట్లో కూడా మనం మళ్ళీ ఎక్స్క్యూజెస్ వెతుక్కోవద్దు. 10 మార్క్సే కదా అని చెప్పేసి 20 క్వశ్చన్స్, అక్కడ ఆ 20 క్వశ్చన్స్ని ఆలోచించండి, స్కోర్ కాకుండా. సో దానివల్ల మనకు ఇంట్రెస్ట్ ఒకటి పెరుగుతూ ఉంటుంది, ఫస్ట్ నుంచే కష్టపడుతూ ఉంటాం. సో మనకు ఫిబ్రవరిలో ఎగ్జామ్ అంటున్నారు కాబట్టి, సో 2024 జనవరి నుండి సో 2025 జనవరి వరకు, జనవరి ఎండింగ్ వరకు, లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్, జనవరి ఎండింగ్ వరకు, సో ఏవైతే న్యూస్లో ఉన్నాయో ఆ న్యూస్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మనం చదువుకోవాలి. సో ఒక 1 ఇయర్ పాటు ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటన్నింటిని గురించి మనకు మినిమం ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు, మ్యాక్సిమం కాకపోయినా. సో అది ఏం చేస్తుంది, ఏంది ఇన్ఫర్మేషన్ అనేది మనకు కంపల్సరీగా ఉండాలి. సో దీంట్లో మనకి జీకేలో వచ్చే ఏంటి అంటే మెయిన్గా మనం చదివేది ఏంటి అంటే ఆర్గనైజేషన్స్ ఎక్కువ చదువుతాం. ఆర్గనైజేషన్స్, సో దీంట్లో ప్రతిసారి మనకు ఉండే ఆర్గనైజేషన్ ఏంటి అంటే ఒకటి యుఎన్ఓ ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కంపల్సరీ ఉంటుంది మనకి. రైట్. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది కంపల్సరీ న్యూస్లో ఉంటుంది, ఎవ్రీ ఇయర్ అది న్యూస్లో ఉంటుంది. సో దీనికి యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. సో దీనిలో భారత్ సభ్యత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. సో దీనికి భారత్ దాంట్లో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో పర్మనెంట్ మెంబర్ కోసం ప్రయత్నం చేస్తూ ఉందండి. సో ఇప్పుడున్న పర్మనెంట్ 5 కంట్రీస్ కాకుండా భారత్ కొన్ని యుఎన్ఓలో రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పేసి భారత్ ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇది మనకు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏర్పడుతుంది. రైట్. సో దానికంటే ముందు ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతుంది, లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడుతుంది. సో దాని తర్వాత సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అనేది మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
మనము ఇవన్నీ చదువుతాము అని చెప్పేసి వానికి ఐడియా ఉండి అంటే ఇప్పుడు అంతకుముందు 2008 2012 డిఎస్సిలో ఏంటి అంటే మనకు మార్కెట్లో ఒకటి ఎర్ర బుక్ దొరుకుతుందండి. 2008 12 డిఎస్సి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు డిఎస్సిలో క్వశ్చన్స్ ఎట్లుండేటి అంటే ఒకటి మార్కెట్లో ఎర్ర బుక్ దొరుకుతుంది. ఆ బుక్ చదువుకొని పోయినామంటే సరిపోతుంది. ఆ బుక్లో ఏవైతే ఉన్నాయో అవే అడిగేది. వాడికి కూడా అప్పుడు సోర్స్ ఉందో లేదో కానీ ఆ బుక్ నుంచి తీసుకొని మాత్రమే క్వశ్చన్ అడిగేది. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ మనం తీసుకుందాం ఏ విధంగా అంటే సో ఇప్పుడు వికలాంగుల కోసం క్వశ్చన్ ఏ విధంగా అడిగిండు అంటే వికలాంగుల కోసం సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది రీసెంట్గా డిఎస్సిలో అడిగిన క్వశ్చన్. కమిషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన యాప్ ఏంటి అని అడిగిండండి. ఓకే, సో మనం ప్రీవియస్ పేపర్ల నుంచి ఏం నేర్చుకోవాలి ఎట్లా నేర్చుకోవాలి అనేది కూడా మనకు ఇంపార్టెంట్ అండి. సో వికలాంగుల కోసం మనకు 2024 ఏప్రిల్ నుంచి మే మధ్య కాలంలో ఎలక్షన్స్ జరిగినాయండి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది న్యూస్లో ఉంది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది న్యూస్లో ఉంది కాబట్టి వాడు క్వశ్చన్ పిక్ చేసుకున్నాడు. ఎక్కడ నుంచి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి క్వశ్చన్ పిక్ చేసుకోవడం జరిగింది. సో ఏమని పిక్ చేసుకున్నాడు? సో ఇప్పుడు పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే పర్సన్స్ విత్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళ సౌలభ్యం కోసము మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన యాప్ పేరేమిటి అని చెప్పేసి అడిగినాడు. సో దీంట్లో ఈ 4 ఆప్షన్స్లో మనకి 2 ఆప్షన్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళే రూపొందించారు. 2 మాత్రము దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిలేటెడ్గా లేని ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఈ ప్రీవియస్ పేపర్లు చేసేటప్పుడు ఏంటి అంటే మళ్ళీ ఇలాంటి క్వశ్చనే వస్తుందని చెప్పేసి గ్యారంటీ లేదు. సో అక్కడ ఉన్న యాప్స్ని ఆ 4 ఆప్షన్స్ని ప్రాపర్గా రీడ్ చేసి సో దానికి ఆ 4 ఆప్షన్ల నుంచి మనం క్వశ్చన్ తయారు చేసుకోవాలి. అంటే ఈ విధంగా రావచ్చు. సో ఇలా క్వశ్చన్ కూడా అడగవచ్చు ఈ 4 యాప్స్ నుంచి. సో ఇలా కాకుండా ఒకవేళ యాప్కి సంబంధించి అడిగితే పెన్సిల్ అనే యాప్ దేనికి సంబంధించింది, సో లేదంటే స్మైల్ అనే స్కీమ్ దేనికి సంబంధించింది, సో ఏ మినిస్ట్రీ కింద స్మైల్ అనే స్కీమ్ వస్తుంది, సో ఇలాంటివి కూడా మనకు అడగవచ్చు. అంటే వాడు పోర్టల్కి సంబంధించి ఏదైనా న్యూస్లో ఉండే పోర్టల్కి సంబంధించి కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతుండో అనేది మనకు అర్థమైపోతుంది. రీసెంట్గా ఏదైతే న్యూస్లో పోర్టల్ ఉంది, సపోజ్ ఏదైనా పోర్టల్ న్యూస్లో ఉంది అంటే దాంట్లో నుంచి క్వశ్చన్ పిక్ చేసుకుంటాం. ఓకే, సో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి తెలంగాణ గ్రూప్ 1లో కూడా ఒక క్వశ్చన్ అడిగిండు. సో బ్రాండ్ అంబాసిడర్కి సంబంధించి అడిగాడు. సో ఇది న్యూస్లో ఉంది కాబట్టి మళ్ళీ మనకి 2025 ఫిబ్రవరిలో సో దీనికి సంబంధించి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎందుకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది అంటున్నాను అంటే 2024 మే తర్వాత మనకి రీసెంట్గా అంటే అక్టోబర్ నవంబర్ సెప్టెంబర్ టైంలో మనము ఏంటి అంటే ఈ జమిలీ ఎన్నికల గురించి ఎక్కువగా చర్చించడం జరుగుతుందండి. జమిలీ ఎన్నికల గురించి అంటే ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి కానీ సో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. యాక్చువల్గా మనకు ఈ పద్ధతి అనేది 1952 నుంచి 67 వరకు ఈ విధంగానే ఉండేది. అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే ఇక్కడ రూల్ చేసేది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. సో దాని తర్వాత మనకి ఏమైంది అంటే ఈ పార్టీల యొక్క పొత్తు ఎక్కువైపోయింది. రైట్, సో మెజారిటీ ప్రభుత్వాలు ఏర్పడకపోవడం మూలంగా సో అప్పటి నుంచి అంటే 1967 తర్వాత జరిగిన ఎన్నికల నుంచి ఏమైంది అంటే లోక్సభ ఎన్నికలు ఒకసారి, రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఒకసారి నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు న్యూస్లో మళ్ళీ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఉంది కాబట్టి సో ఇక్కడ నుంచి క్వశ్చన్ పిక్ చేసుకోవచ్చు. వాడు సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడండి. జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి అని అడుగుతాడు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ
రైట్. సో ఇది న్యూస్లో ఉంది, జమిలీ ఎన్నికలకు సంబంధించి హాట్ టాపిక్. సో అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రతిపక్షం కానీ రెండు కూడా దీనికి సంబంధించి రైట్. సో ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ దీనికి సంబంధించి డిస్కషన్స్ అనేవి ఉన్నాయండి. సో పాసిబుల్ అవుతుందని, పాసిబుల్ కాదు అని చెప్పేసి. సో దీనికి సంబంధించి క్వశ్చన్ అడగవచ్చు, కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలపైన ఏర్పాటు చేసిన కమిటీ ఏందండి, రైట్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడికి వస్తే వికలాంగుల కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన యాప్ పేరేంటి అంటే సాక్ష్యం యాప్ అండి. సాక్ష్యం యాప్. ఓకే. సో ఇది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సువిధ యాప్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే రూపొందించింది. బట్ ఏంటి అంటే అది క్యాండిడేట్స్ కోసం, ఎవరైతే ఎలక్షన్స్లో పోటీ చేస్తారో సో వాళ్ళు నామినేషన్ ఎక్కడుంది, వాళ్ళ దరఖాస్తు చేసే విధానము, సో ఆ నామినేషన్ పత్రం యొక్క సిస్టము, అంటే అది ఎలిజిబుల్ అవ్వలేదా, సో రిజెక్ట్ అయిందా అని చెప్పేసి తెలుసుకోవడానికి మనకు సువిధ యాప్ను రూపొందించడం జరిగింది. సో ఇక్కడ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన, అంటే నేను పర్సన్స్ విత్ డిజబిలిటీ అని చెప్పేసి దీంట్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పెడితే వాళ్ళ దగ్గరికి బూత్ లెవెల్ ఆఫీసర్స్ వెళ్తారండి. సో బూత్ లెవెల్ ఆఫీసర్స్ వెళ్ళి వాళ్ళ యొక్క డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఎపిక్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు ఓటర్ గుర్తింపు కార్డు ఇస్తుంది కదా, సో ఆ ఓటర్ గుర్తింపు కార్డును వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు వాళ్ళకు వీల్ చైర్ లాంటివి ఏమైనా అవసరమైతే అరేంజ్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ ఓటింగ్ రోజు. సో వీటన్నింటికి సంబంధించి మనకు దీంట్లో ఉంటుందండి. సో ఇది రీసెంట్గా తీసుకొచ్చింది. దాంతోపాటు ఆన్లైన్ ఓటింగ్ కూడా తీసుకొచ్చింది అండి, మనకు పైలట్ ప్రాజెక్ట్గా ఖమ్మంలో చేసింది. సో ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూస్లో ఉంది అంటే దానికి సంబంధించిన అన్ని విషయాలు మనకు తెలిసి ఉండాలి. సో దాంతోపాటు మనం ప్రీవియస్ పేపర్లు కానీ మోడల్ పేపర్స్ కానీ చేస్తున్నాము అంటే మనకు ఒక ఆన్సర్ వచ్చిందంటే దాంట్లో నుంచి వెళ్ళిపోకూడదండి. సో మిగతా 4 ఆప్షన్స్ కూడా వేటిని రిప్రజెంటేటివ్ చేస్తున్నాయి, వాటి నుంచి మనం ఏమైనా క్వశ్చన్స్ తయారు చేసుకోవచ్చా అని ఉంటుంది. మీకు చూడండి, వాడు ఉమాంగ్ యాప్ గురించి అడిగిండా, లేదంటే ఇందిరా యాప్ గురించి అడిగిండు అనుకోండి. సో ఇందిరా యాప్ అనేది దేనికి సంబంధించింది అని అడిగిండు అనుకోండి. సపోజ్ మీకు సువిధ తెలుసు, సాక్ష్యం తెలుసు, ఇందిరా యాప్ తెలియదు, రైట్. సో ఇదేంటి అంటే నావెల్, ఎవరైతే నావల్ ఫోర్స్ ఉన్నదో వాళ్ళకు వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం ఏర్పాటు చేసినారు. ఏర్పాటు చేసిన యాప్ ఏంటిది అంటే ఇందిరా యాప్. సో ఉమాంగ్ యాప్ ఏంటి అంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ గవర్నెన్స్. సో యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ గవర్నెన్స్ యాప్ ఇది. సో దీంట్లో మనకి ఈపీఎఫ్కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఇన్సూరెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు. సో వన్ టైం సొల్యూషన్ లాగా అనేది ఉమాంగ్ యాప్ అనేది మనకు వన్ టైం సొల్యూషన్ అండి. సో ఏదైనా మనం దీంట్లో అప్లికేషన్ తీసుకోవచ్చు, విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ ఉంది, విత్డ్రాల్ చేసుకోవచ్చు, రైట్. సో పెన్షన్ ఫండ్ ఉంది, విత్డ్రా చేసుకోవచ్చు, ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్. సో ఏదైనా దాదాపు ఒక 1200కు సంబంధించిన సర్వీసెస్ మనకు ఉమాంగ్ యాప్లో ఉండడం జరుగుతాయి. ఇంకా ఎక్కువ సర్వీసులే ఉన్నాయి. సో ఇదేమో నావల్ సర్వీసెస్ వాళ్ళకి వెదర్ ఫోర్కాస్టింగ్, అంటే వాతావరణ మార్పులకు సంబంధించి సముద్ర ఉపరితలం పైన వాతావరణం ఎట్లుంటుంది, తుఫాన్లు వస్తాయా రావా, సో ఇలాంటి వెదర్లో మార్పులకు సంబంధించిన విషయాలను వీళ్ళకి అందించడానికి రూపొందించిన యాప్ ఏంటి అంటే ఇందిరా యాప్. సో ఇది న్యూస్లో ఉంది. ఇవన్నీ న్యూస్లో ఉన్న యాప్స్. వాడు డైరెక్ట్గా మళ్ళీ ఇదే అడగడానికి, ఇది ప్రీవియస్ క్వశ్చన్, ఇదే అడుగుతాడని గ్యారెంటీ లేదు కాబట్టి మిగతావి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి అంటే రామ్నాథ్ కోవింద్ కమిటీ. సో దాంతోపాటు జమిలీ ఎన్నికలతో పాటు అంటే ఇలాంటి కమిటీస్ వచ్చినప్పుడు సో రీసెంట్గా ఇంకేమైనా కమిటీస్ ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి. ఓకే. సో ఇట్లా మనము ఒక దానికి సంబంధించి డీటెయిల్డ్గా, సో ఇది అంటే పైన చదువుకోవడమే. సో ఇలా చదువుకుంటే చాలు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటి, అది రూపొందించింది ఏంటి, న్యూస్లో ఉన్నది చూడండి, దానికి సంబంధించి ఒక 2 పాయింట్లు 3 పాయింట్లు రాసుకోండి. ఆల్మోస్ట్ మీరు ఏవైతే రాసుకొని లాస్ట్లో ఎక్స్పెక్ట్ చేస్తారో అవే క్వశ్చన్స్ వస్తాయి. మనం చేసే పొరపాటు ఏంటి అంటే ఎప్పుడో లాస్ట్లో ఇందాంలే, లాస్ట్లో చేద్దాంలే. సో ఇలాంటి పొరపాట్లన్నీ కూడా మనం జీకే మనకి ఇక్కడ చెప్పినా కదండి, ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్లో అయినా మార్క్స్ ఇంపార్టెంట్, ఒక డిఎస్సిలో మాత్రమే క్వశ్చన్స్ ఇంపార్టెంట్. మనం ప్రతి క్వశ్చన్ చేయగలగాలి. ఆ క్వశ్చన్ మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది.
మనకేంటి ఆ ఎర్ర బుక్కో లేకపోతే ఇంకో బుక్ ఉంటుంది, ఆ బుక్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఉంటుంది, సార్ దాన్ని చదువుకుంటాడు వచ్చి చెప్తాడు. అట్లా కాదు, ఆ న్యూస్లో ఏముంది దాని సోల్ని పట్టుకోవాలి. ఆ సోల్ని పట్టుకొని దాంట్లో నుంచి మీరు రాస్తే కనుక, అంటే మనము డిస్కస్ చేస్తే కనుక మన క్వశ్చన్ తెలిసిపోతుంది, వీడి క్వశ్చన్ ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి అడగడానికి స్కోప్ ఉన్నది అని చెప్పేసి తెలిసిపోతుంది మనకి. ఇలా మనం నేర్చుకోవాలి సబ్జెక్ట్ని, ఇలా నేర్చుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది. సో మనం సక్సెస్ కాలేకపోతున్నాం అంటే వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి అంటే మనము అప్డేట్ కాలేకపోతున్నాము అని, మన బ్రెయిన్ అప్డేట్ చేయలేకపోతున్నాము. మన 2014లో 15లో ఏ విధంగా అయితే మన బ్రెయిన్ ఉందో అదే విధంగా ఉంది. ఏంటి, ఎవరో ఒకరు బుక్ ఇస్తారు, ఆ బుక్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ని చదువుకోవాలి. అంతేగాని నేను మెటీరియల్ తయారు చేసుకోవాలి, నేనే ఒక క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయగలగాలి, ఒక ఎగ్జామినర్ లాగా ఆలోచించాలి అనే బ్రెయిన్, ఆ ప్రాసెసింగ్ మనలో జరుగుతలేదు ఇంకా. న్యూస్లో మీరు రోజు న్యూస్ చూడండి అంటే పేపర్ చూడండి అంతే, చదవమని కూడా చెప్తలేను. ఆ పేపర్ చూడండి, దానికి సంబంధించిన ఒక 2 పాయింట్లు మీకు ఏం గుర్తొస్తే ఇన్స్టాంట్గా గుర్తుపెట్టుకోండి. అదే మీకు ఎగ్జామ్లో అడుగుతాడు, అడగడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇది మనకు నేషనల్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఈ విధంగా అడుగుతాడు. సో అలా ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏం అడుగుతాడు అంటే, ఇంటర్నేషనల్కి సంబంధించి మనకు రష్యా ఉక్రెయిన్ వార్ ఉందండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉంది, ఇది జరుగుతూ ఉంది. ఇక్కడ 2 ఆర్గనైజేషన్స్ మనకి ఇంపార్టెంట్. ఒకటేమో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఒకటి ఇంపార్టెంట్, ఇంకొకటేమో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఇంకొకటి ఇంపార్టెంట్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో వాడు మొన్న టెట్లో అడగలేదు, మనకు డిఎస్సిలో అడగడానికి స్కోప్ ఉంటుంది. ఈ రెండిట్లలో ఏదో ఒకటి అడగవచ్చు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే నాటో కానీ. ఎందుకు అంటే ఉక్రెయిన్ దీంట్లో చేరుతుంది అనేసరికి, సో ఇది దీనిపైన యుద్ధం చేసింది. సో ఆ యుద్ధాన్ని ఆపడంలో విఫలమైంది ఎవరు అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. ఇది ఎందుకు ఏర్పాటు చేసిండు, ఫస్ట్ ప్రపంచ శాంతి కోసమే కదా ఏర్పాటు చేసింది. సో ఆ ప్రపంచ శాంతి అనేది జరగట్లేదు మనకు ఇక్కడ. దీంతో పాటు ఇజ్రాయెల్ పాలస్తీనా వార్. సో దీన్ని కూడా కంట్రోల్ చేయలేకపోయింది. సో దీనివల్ల ఇవి రెండు విఫలమైపోయినాయి. ఈ రెండింటిని ఆపడంలో ఇది విఫలమైంది. ఇది న్యూస్లో ఉంది, దీని గురించి అడగడానికి కొంచెం తక్కువగా, ఎందుకంటే మనం ఎప్పటి నుంచో దాన్ని ఫోకస్ చేస్తూ చేస్తూ ఉన్నాం. మీకు 2014 వరకు కూడా ఎస్జిటి ఎగ్జామ్లో కానీ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్లో కానీ దీని యొక్క ఫార్మేషన్ డే అడిగేదండి. October 24th అని చెప్పేసి ఉంటుంది. సో యుఎన్ఓ డే అని చెప్పేసి ఇదే క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఇచ్చి 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 ఆ రెడ్ బుక్లో దాన్ని ప్రింట్ చేయడం జరిగింది. సో బుక్ నా నుంచే వచ్చింది ఈ క్వశ్చన్ అనేది. ఓకే, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది నువ్వు రాసినా రాయకపోయినా October 25th రోజే ఏర్పడుతుంది. ఓకే, సో వీటిపైన కొంచెం తక్కువ ఫోకస్ చేయాలి. సపోజ్ నాటో ఇది ఎప్పుడు ఏర్పాటు చేసిండు, దీనిలో కంట్రీస్ ఎన్ని, రీసెంట్గా ఏమైనా కంట్రీస్ చేరినాయా, సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఎందుకు ఉక్రెయిన్కి ఈ విధంగా, అంటే ఉక్రెయిన్ దీనిలో ఎందుకు చేరాలనుకుంటుంది. సో అసలు ఉక్రెయిన్ మనం దీన్ని ఏమంటాం, ప్రపంచ రొట్టెల గంప అని చెప్పేసి అంటాం ఉక్రెయిన్. సో ఆ టైటిల్ ఉంటుంది దానికి, దాన్ని ఎందుకు అలా పిలుస్తారు. ఓకే, సో ఉక్రెయిన్కి భారత్కి మధ్య ఏమన్నా కల్చరల్ టైస్ ఉన్నాయా, సో ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవాలి. ఇవన్నీ బేసిక్ ఫామ్లో డిస్కస్ చేస్తే దాని యొక్క థీమ్ అనేది అర్థమవుతుంది. ఆ థీమ్ అర్థమైనప్పుడు మన క్వశ్చన్లో వాడు అడిగేది ఏంటి అంటే కన్క్లూజన్ అడుగుతాడు. సో దాని యొక్క ఉపయోగం ఏంటి, సో దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ ఈజీగా ఆన్సర్ చేయడానికి ఉపయోగపడతాయి మనకి. సో అట్లా కాకుండా ఈ ఆర్గనైజేషన్స్ని ముందు రోజు బట్టి పడతారు. సో ఇవి కాకుండా మనకి ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఒకటే కాదు, చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి మనకి. ఓకే, సో మనకి నే నాన్ అలైన్మెంట్ మూమెంట్ అని చెప్పేసి అలీనోద్యమము అంటాం దీన్ని, అలీనోద్యమము. సో సెకండ్ వరల్డ్ వార్ అండ్ ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్ తర్వాత, కోల్డ్ వార్ సమయంలోనే మనకి, కోల్డ్ వార్ సమయంలోనే ఏమవుతుంది అంటే, సో ఇటు అమెరికా ఇటువైపు రష్యా ఉంటాయండి, 2 దేశాలు ఉంటాయి. ఈ 2 దేశాలు ఫైట్ చేస్తూ ఉంటాయి. సో అప్పుడే మనకి స్వాతంత్రం వస్తుంది. సో స్వాతంత్రం వచ్చిన కొన్ని రోజులకి యుద్ధం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎట్ సైడ్ టిల్ట్ అయినా కూడా మనకు ఇబ్బంది. ఇదేమో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ,
మీకు జస్ట్ ఏంటి అంటే నాన్ అలైన్మెంట్, మీరు ఎక్కడైనా చూడండి నాన్ అలైన్మెంట్ మూమెంట్లో ఏం చేస్తారు అంటే ఇది ఎప్పుడు ఏర్పడ్డది, ఇది మొన్న గ్రూప్ 1లో కూడా అడిగిండండి. బాండుంగ్ సదస్సును బేస్ చేసుకుని నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనేది ఏర్పడ్డది. ఓకే, సో దానికి జవహర్లాల్ నెహ్రూ, టీటో అని చెప్పేసి ఒక ముగ్గురు నగురు దీని ఫార్మేషన్లో కారకులు. సో వాళ్ళ గురించి చెప్తారు. అంతేగాని దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ దీంట్లోనే ఉంటుంది. నాన్ అలైన్మెంట్ అంటే ఏంటండి, ఎట్ సైడు బెండ్ అవ్వకపోవడం, రైట్. ఎట్ సైడ్ బెండ్ అవ్వకపోవడం, ఎట్ సైడ్ ఎందుకు బెండ్ కాలే? సో ఇటువైపు ఏమో పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ ఉన్నది, ఇటువైపు ఏమో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఉన్నది. మనం మధ్యలో చూసుకున్నాం ఏంటిది, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఏదైతే ఎట్లయితే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ చూసుకున్నామో, సో ఇక్కడ కూడా మనకు రెండు దేశాలతో అవసరం ఉన్నాయి. అమెరికాతో అవసరమే ఉంది, రష్యాతో అవసరమే ఉంది. ఒకవైపు సపోర్ట్ చేస్తే ఇంకోవైపు భారతదేశ ఆర్థిక వృద్ధి అనేది ఇంకా క్షీణించిపోతుంది. ఆ టైంలో మనం PL480 అనే ఫుడ్ క్రాప్స్ని దిగుమతి చేసుకున్నాం. ఆ టైంలో 1966 ఎప్పుడైతే హరిత విప్లవం వచ్చిందో అప్పటి నుంచే మనం ఫుడ్ గ్రెయిన్స్లో కొంచెం సర్ప్లస్ వచ్చింది. అప్పటిదాకా మనం ఫుడ్ గ్రెయిన్స్ని అమెరికా నుంచి కానీ రష్యా నుంచి కానీ దిగుమతి చేసుకుంటున్నాం. సో అలాంటి ఒక సమయంలో నెహ్రూ గారు అటువైపు టిల్ట్ అయినా ఇటువైపు టిల్ట్ అయినా సో భారత అభివృద్ధికి ఇబ్బంది అవుతుంది అని ఆలోచించి ఒక మధ్య మార్గాన్ని ఎంచుకున్నాడు, అదే నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. సో దాంట్లో మిగతా వాళ్ళందరినీ ఎవరైతే మనం ఈ టీటో అని చెప్పేసి అనుకుంటామో సో వాళ్ళందరినీ కూడా తనతో పాటు అది చేసుకున్నాడు, కలిపేసుకొని దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. సో ఈ విధంగా చదవడం వల్ల మీకు దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది, ఏ ఇయర్లో ఎందుకు ఏర్పడ్డో తెలుస్తుంది, ఎందుకు ప్రచన్న యుద్ధం ఎప్పుడు జరిగింది. మనం మొత్తం మెమరీ బేస్డ్గా వెళ్ళిపోవద్దు, కాన్సెప్ట్ బేస్డ్గా వెళ్ళిపోవాలి జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మనకు మన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పడ్డది. సో మనకు ఇచ్చిన ఇయర్స్లో ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అనే ఇయర్స్లో మనకు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడింది అనే ఒక ఆప్షన్ తెలిస్తే చాలు. ఓకే, సో ప్రచన్న యుద్ధం అప్పుడు ఏం ఏర్పడ్డది, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అనేది ఏర్పడ్డది. ఓకే, ఇవి కాకుండా సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కార్పొరేషన్, సో అది ఇప్పుడు మనుగడలో లేదు. సో దానికి గల కారణాలు ఏంటి, దాని ఏర్పాటు గల కారణాలు ఏంటి, దాన్ని సరిగా నిర్వహించకపోవడం వల్ల ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే బీమ్స్టెక్ అనే దాన్ని తీసుకొస్తున్నారు. బీమ్స్టెక్ని కానీ కొత్తగా తీసుకొచ్చింది ఇంకేంటి అంటే G20ని కానీ సో G7 కానీ ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇవేమో డెవలప్డ్ నేషన్స్, ఇవేమో డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్, ఇవేమో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్. సో బంగ్లా అంటే ఏదైతే ఈ బంగాళాఖాతం తీరం ఉన్నదో సో దానికి ఆనుకొని ఉన్న దేశాల మధ్య ఆర్థికంగా సహాయం చేసుకోవడానికి ఏర్పాటు చేసిందండి. తక్కువ టాపిక్స్ అండి, తక్కువ టాపిక్స్, చాలా తక్కువ టాపిక్స్ చదివితే మీకు జీకేలో 20/20 వస్తాడు. ఆర్గనైజేషన్స్ ఒక 5-6 ఉంటాయి అంతే, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్. నేను 5-6 చెప్తే మీరు సాటిస్ఫై అవ్వరు. ఎందుకు సాటిస్ఫై అవ్వరు అంటే పక్క ఇన్స్టిట్యూట్లో వాడు 20 చెప్పుంటాడు, సారీ ఆయన ఆ సారు 20 చెప్పుంటాడు. ఆయన 20 చెప్పున్నాడు కాబట్టి మా సార్ తక్కువ చెప్పిండు సో మా సార్కు చదువు రాదు అనే కాన్సెప్ట్లో మీరు ఉంటారు. అట్లా కాకుండా మనకి ఇంపార్టెంట్ జనవరి నుంచి ఈ జనవరి వరకు ఇంపార్టెంట్ న్యూస్లో ఉన్న ఆర్గనైజేషన్స్ చెప్పుకుంటాం ఫస్ట్. సో దాని తర్వాత రిమైనింగ్ ఆర్గనైజేషన్స్ చెప్పుకుంటాం. ఓకే, సో దాంతోపాటు సేమ్ రాజ్యాంగబద్ధ సంస్థలలో ఏవి న్యూస్లో ఉన్నాయి అవి చెప్పుకుంటాం. వాటికి సంబంధించిన ఇష్యూస్ మాత్రమే డిస్కస్ చేస్తాం, మనం వైడ్గా డిస్కస్ చేస్తాం, మిగతావి కూడా డిస్కస్ చేస్తాం. ఎందుకు అంటే బికాజ్ చెప్పినా కదా, సో వాడి దగ్గర 100 పేజీల బుక్ ఉంది, నా దగ్గర కూడా 100 పేజీల బుక్ ఉండాలి. ఇదే కాన్సెప్ట్ ఉంటుంది మన బ్రెయిన్లో. తక్కువ బుక్స్ని తక్కువ పేపర్స్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయండి, మీకు 100% సక్సెస్ వస్తుంది. అట్లీస్ట్ ఎలిమినేషన్ మెథడ్లో అయినా మీకు ఆన్సర్ దొరుకుతుంది. అంతేగాని పక్కడు 150 పేజీలు ఇచ్చిండు, సార్ 100 పేజీలే ఇచ్చిండు, ఇంకా 50 పేజీల ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదంటే నువ్వు 100 పేజీల ఇన్ఫర్మేషన్ని 150 పేజీలకు ఎక్స్టెండ్ చేసే అంత ఎబిలిటీ ఉండాలి నీ దగ్గర. ఉంటుంది కూడా, ఎందుకంటే మనం ఈ ఏజ్కి వచ్చినాం, ఈ స్థాయికి వచ్చినాము అంటే మన బ్రెయిన్ అట్లా ఆలోచిస్తుంది. సో 20, 21, 22 ఏజ్ ఏంతో ఏంటంటే బట్టిఫై నాలెడ్జ్. సో ఎప్పుడైతే నువ్వు 25 క్రాస్ అవుతావో సో ఆ టైంలో నీ బ్రెయిన్ అనేది ఎనలిటికల్గా దానికి అదే మౌల్డ్ అవుతూ ఉంటుంది. సో ఎనాలిసిస్ ఓరియంటెడ్గా వెళ్తూ ఉంటుంది. రైట్ అండి, లిస్ట్ లాగానే ఇస్తా. అదే నేను ఇందాక చెప్తున్నది అదే అండి, బెస్ట్ బుక్ ఏముండదు. న్యూస్లో ఉన్నది ఏది ఆర్గనైజేషన్ ఉందా,
సో ఆర్గనైజేషన్కి సంబంధించి మన దగ్గర ఒక 4 పాయింట్లు కలెక్ట్ చేసుకునే అంత డేటా ఉండాలి. ఈ బుక్ చెప్తా, నేను చెప్పినగా ఏదో ఒక ఎర్ర బుక్కో తెల్ల బుక్కో అని చెప్పినా ఆ బుక్ కొనుక్కుంటూ ఎప్పటిదో రాస్తాడు డేటా. నీకు అదంతా డేటా అవసరం లేదు. ఓకే. సో బీమ్స్టెక్ న్యూస్లో ఉంది. బీమ్స్టెక్ సంబంధించి సో ఆ మనకు ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన వ్యక్తి దీనికి అధ్యక్షుడు అయ్యిండు అనుకోండి సపోజ్. సో అది న్యూస్లో ఉంటుంది, దానికి సంబంధించిన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో లాస్ట్ టైం మొన్న గ్రూప్ 1లో కూడా బీమ్స్టెక్ సంబంధించిన అధ్యక్షులను ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పేసి అడిగిండు. సో చూడండి, మనము ఏ స్టాండర్డ్లో చదివితే ఆ క్వశ్చన్ పేపర్ని చేయగలుగుతాం. అంటే ఈ మార్కెట్లో దొరికే పబ్లికేషన్స్, ప్రైవేట్ పబ్లికేషన్స్ కానీ ఓల్డ్ మెథడ్స్లో టీచ్ చేసే టీచర్స్ కానీ సో వాళ్ళు చెప్పినప్పుడు బెటర్ అండి. అప్పుడు క్వశ్చన్స్ అలాగే వచ్చేటి, మనం క్వశ్చన్ పేపర్ కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం కాబట్టి నో ఇష్యూ. బట్ ట్రెండ్ మారుతుంది, వాడికి కావాల్సింది మీరు జనరల్ ఒక్క విషయం ఆలోచించండి. ఇప్పుడు మన ఇంట్లో ఒక పిల్లోడు ఉన్నాడు, 5th క్లాసో 4th క్లాసో చదువుతుండు. వాడు మన ఏం చేస్తాడు, ఈ మొబైల్ ఫోన్ ఉంది, ఈ మొబైల్ ఫోన్ మొత్తాన్ని ఆపరేట్ చేస్తాడు. మనకి డిగ్రీ అయిపోయి బీఎడ్ అయిపోయేదాకా మనకు మొబైల్ ఫోనే లేదు. ఇప్పటికీ మనం కంప్లీట్గా మొబైల్ ఫోన్ ఆపరేట్ చేయం. ఈ 4th క్లాస్ 5th క్లాస్ పిల్లడు మనకు ఈ మొబైల్ ఫోన్ మొత్తాన్ని ఆపరేట్ చేస్తుండు అంటే ఇతనికి చెప్పడానికి మనకెంత ఎబిలిటీ ఉండాలి, మనం ఎంత అప్డేట్ అవ్వాలి. క్వశ్చన్ పేపర్ ట్రెండ్ ఎందుకు మారుతుందంటే అందుకే మారుతుంది. పిల్లలు ఫాస్ట్ అనే ఫంక్షన్స్లో మాట్లాడుకుంటాం, ఇళ్లల్లో మాట్లాడుకుంటాం. పిల్లలు ఫాస్ట్ అవుతున్నప్పుడు టీచర్స్ కూడా ఫాస్ట్ అవ్వాలి. ఎప్పుడు ఫాస్ట్ అవుతారు, నేర్చుకునే ప్రాసెస్లో ఫాస్ట్ అవుతారు. షార్ట్కట్లు వెతుక్కోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ వెతుక్కోండి. మొన్న క్వశ్చన్స్ చూసిన తర్వాత ఇప్పటికైనా మీరు చేంజ్ అవ్వాలి. టెట్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే అదే, కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతుంది కాబట్టి మనం కొంచెం డిఫరెంట్గా ప్రిపరేషన్ అనేది చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి. ప్రిపరేషన్ చేంజ్ చేసుకున్నంత వరకు కష్టమే అండి. అవును, అట్లనే ట్రెండ్ చేంజ్ అవుతుండండి. సో మీకు అది ఏదైతే చేంజ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని, రైట్. సో ఆ ట్రెండ్ని బేస్ చేసుకొని, ఆ ట్రెండ్ని పట్టుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. ఆ పిల్లోడికి మనం ఎంత పర్ఫెక్ట్గా మిమ్మల్ని టెస్ట్ చేసేది ఎగ్జామినర్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే మీ బ్రెయిన్ ఈ జనరేషన్కి తగ్గట్టు ట్యూన్ అయిందా లేదా ఎగ్జామ్లో టెస్ట్ చేస్తూ ఉంటాడు మిమ్మల్ని, అంతే. సో దాన్ని పట్టుకొని మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి, రైట్. సో మీకు ఇందాక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిన, సో దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ రీసెంట్గా తెలంగాణలో డిఎస్సిలో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ప్యారిస్ ఒలింపిక్స్ గురించి అడిగిండు. ప్యారిస్ ఒలింపిక్స్ గురించి అడిగిండు. స్పోర్ట్స్లో మనకున్న టాపిక్స్ చూడండి, ఒకటి నేషనల్ గేమ్స్, ఇంటర్నేషనల్ గేమ్స్ అడిగితే వాడు ఒలింపిక్స్ అడుగుతాడు. ఇంకేమున్నాయండి దీనిలో, ఇంతకంటే ఎక్కువ నేషనల్ గేమ్స్ అడుగుతాడు, మహా అయితే ఇంటర్నేషనల్ గేమ్స్ అడుగుతాడు. క్రికెట్ నుంచి ఎప్పుడో ఒకసారి బిట్టుపడుతుంది, ఈసారి గెలిచింది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి, T20 నుంచి గెలిచింది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది 2024లో జరిగింది కాబట్టి మళ్ళీ 2025 ఫిబ్రవరిలో జరిగే డిఎస్సిలో దీని నుంచి క్వశ్చన్ వస్తుంది ఒలింపిక్స్లో. చీఫ్ డి ఓర్ భారతదేశానికి సంబంధించి. సో ప్యారిస్ ఒలింపిక్స్లో 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం తరపున చీఫ్ డి ఓర్గా ఎవరు నియమించబడ్డారు అని చెప్పేసి అడిగాడు. ఎవరు నియమించబడ్డారు? సో ఇక్కడ గగన్ నారాంగ్, అభినవ్ బింద్రా, పివి సింధు, నెక్స్ట్ మేరీ కోమ్. సో ఎవరు నియమించబడ్డారు? ఇంకొక ఆప్షన్ కూడా తీసుకోండి, శరత్ కమల్ ఆచంట, జస్ట్ శరత్ కమల్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో ప్యారిస్ ఒలింపిక్స్లో చీఫ్ డి ఓర్గా ఎవరు నియమించబడ్డారు అని చెప్పేసి క్వశ్చన్ అండి. ఎవరు నియమించబడ్డారు అనేది క్వశ్చన్. సో 2024 ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి మళ్ళీ కంపల్సరీ న్యూస్ ఛానల్ ఏం అవసరం లేదమ్మా, జస్ట్ ఈనాడు పేపర్ని, మీకు వచ్చే ఈనాడు పేపర్ని ప్రాపర్గా చూడండి అంతే. చదవమని కూడా నేను అనట్లేదు, చూడండి ఏమున్నదో చూడండి, దాంట్లో నుంచే క్వశ్చన్స్ పిక్ చేసుకుంటాడు. మ్యాక్సిమం మీకు హిందూ దాకా వెళ్ళాడు, ఎందుకంటే ఎగ్జామినర్
పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లుంటుంది అంటే, సో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉంటారు ఎక్కువ మంది, సో వాళ్ళకు అవైలబిలిటీ ఉండదు లేదు అనే ఒక ఉద్దేశంతోనే మ్యాక్సిమం రిస్ట్రిక్ట్ అయ్యేది ఈనాడు వరకు. బట్ ఒకవేళ అడిగితే 1 or 2 క్వశ్చన్స్ హిందూ నుంచి కూడా అడగవచ్చు. సో మ్యాక్సిమం మీరు ఈనాడు పేపర్కి స్టిక్ అయిపోండి. సో దెన్ మన కరెంట్ అఫైర్స్ ఛానల్స్ని ఫాలో అవ్వండి, సరిపోతుంది. సో వీక్లీ కానీ చేస్తా, లేదంటే మన క్లాసెస్ అయితే కంటిన్యూ అవుతాయి, బట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వీక్లీ ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి నేను ఒక వీడియో చేస్తాను. సో దానికి సంబంధించి నోట్స్ రాసుకోవడం కానీ, లేదంటే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం కానీ చేస్తాను. ఓకే, కంపల్సరీ అండి, అదే చెప్తున్నాను, కంపల్సరీ నోట్స్ చేంజ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ప్యారిస్ ఒలింపిక్స్లో చీఫ్ డి ఓవర్ ఎవరుగా నియమితులయ్యారు అని చెప్పేసి. సో ఎవరు నియమితులయ్యారు? ఇక్కడ ఆన్సర్ మనకు తెలుసు, కానీ మనం చేయాల్సింది ఏంది, వీళ్ళు ఇంతకుముందు ఇండివిజువల్గా ఏమైనా గోల్డ్ మెడల్ సాధించిల్లా, లేదంటే ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా, అంటే ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించి ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా. సో ఇక్కడ పివి సింధు ఉంది, ఈమె ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ అంటే మెడల్స్ సాధించింది, పథకాలు సాధించింది అంటే 2016లో సాధించిందా, 2020లో సాధించిందా, 2060లో సాధిస్తే ఏం సాధించింది. సో మనకు ఇది ఏర్పడినప్పటి నుంచి మనకు గట్టిగా ఓ 30 మంది ఉంటారు కావచ్చు అండి, అంతకంటే ఎక్కువ ఉండరు, 30 నుంచి 35 మంది ఉంటారు ప్యారిస్ ఒలింపిక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి. సో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి పథకాలు సాధించిన వారు 30 నుంచి 35 మంది ఉంటారు కావచ్చు. సో మహా అయితే అంటే 30 నుంచి 35 మంది ఉంటారు. సో దాంట్లో మనకు 2012 నుంచి ఎక్కువగా గుర్తుపెట్టుకుంటే చాలు. 2008లో నాకు తెలిసి ఒకరిద్దరికే వచ్చింది. సో దాంట్లో ఈయన అభినవ్ బింద్రా ఒకరు. సో ఈయన బీజింగ్ ఒలింపిక్స్లో ఈయనకి ఇండివిజువల్గా షూటింగ్లో గోల్డ్ మెడల్ వచ్చింది. సో అప్పటి వరకు రాలేదు. సో దాని తర్వాత 2012, సో 2016లో ఒకటి, 2020 ఈ ఒలింపిక్స్ 2021లో జరిగినాయి. ఇది సింపుల్ బిట్, 2020 ఒలింపిక్స్ ఏ సంవత్సరంలో జరిగినాయి అని చెప్పేసి అడగవచ్చు. 2020 ఒలింపిక్స్ కరోనా కారణంగా 2021లో జరిగినాయి టోక్యోలో. సో 2024 ఒలింపిక్స్ ఎక్కడ జరిగినాయి అంటే ప్యారిస్లో జరిగినాయి. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయి అని చెప్పేసి అడగవచ్చు. ఇవే క్వశ్చన్స్ కదా అడిగేది, వాటిని కొంచెం ప్రాపర్గా నేర్చుకోవాలి. ఓకే, సో మనకు మొన్న ఒక ఎగ్జామ్లో విజేందర్ కుమార్ ఏ ఒలింపిక్స్లో పథకం సాధించడం అని చెప్పేసి అడిగింది. గగన్ నారాంగ్, ఇప్పుడు ఆన్సర్ దీనికి సంబంధించి ప్యారిస్ ఒలింపిక్స్ చీఫ్ డి ఓవర్కి సంబంధించిన ఆన్సర్ గగన్ నారాంగ్ అని చెప్పుకున్నాం కదా. సో ఈయన మనకు అంటే షూటింగ్ విభాగంలో ఏ ఒలింపిక్స్లో మనకు పథకం సాధించండు అని చెప్పేసి అడగవచ్చు. ఈ రివర్స్ ప్రాసెస్లో కూడా చదవాలి మనం, బ్లైండ్గా గగన్ నారాంగ్ ఇది ఒక్కటే చదువుకొని వెళ్తాం. సో ఈ క్వశ్చన్ కాకుండా వాడు రివర్స్ అడిగిన అనుకో, ప్యారిస్ ఒలింపిక్స్లో చీఫ్ డి ఓవర్గా నియమించబడ్డ గగన్ నారాంగ్ భారతదేశం తరపున ఏ ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించిండు అని చెప్పేసి అడిగిండు అనుకో. అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మనకు చదివినాం, ఏది గగన్ నారాంగ్ గురించి చదివినాం, ప్యారిస్ ఒలింపిక్స్ గురించి చదివినాం, కానీ రివర్స్ వెళ్ళలేదు. సబ్జెక్ట్ ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తే మనకు ఎగ్జామ్లో అంత బెనిఫిట్ అవుతుంది. మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవద్దు మీ బ్రెయిన్ని, ఆ రెడ్ బుక్కో, ఆ బ్లాక్ బుక్కో, ఆ బ్లూ బుక్కో రిస్ట్రిక్ట్ చేసుకోవద్దు. మీకంటూ ఒక బుక్ ఉండాలి, ఆ బుక్లో మీరు నోట్స్ చేసుకోవాలి. సో దానికి ఎంత వీలైతే అంత బ్రెయిన్ ఎన్హాన్స్ చేస్తూ ఉండాలి. మీకు క్వశ్చన్, మీరు పేపర్ లైన్ చదివిలో అంటే దీనిలో నుంచి క్వశ్చన్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయగలరు. ఈ క్వశ్చన్ రావచ్చు, అది వచ్చినా రాకుండా సెకండ్ థింగ్, ఈ క్వశ్చన్ అడిగితే ఏ విధంగా అడగవచ్చు. సో ఈ క్వశ్చన్ అడిగితే ఏ విధంగా, ఈ లైన్ క్వశ్చన్ తీసుకుంటే నేను ఎక్కడ ట్విస్ట్ చేస్తా, ఒక పిల్లోడికి ఈ క్వశ్చన్ నేను ఇస్తే ఏ విధంగా ఇవ్వగలుగుతా, సో ఎన్ని ఆప్షన్లు ఇవ్వగలుగుతా. మీరు ఆప్షన్స్ రాయండి, 2-3 కంటే ఎక్కువ రావు, 4వ ఆప్షన్ పైవేవి కావో, లేదంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ అని పెడతా ఉంటాం. మీకు సబ్జెక్ట్ ఎన్హాన్స్ కావాలంటే దాంట్లో ఆ లైన్ నుంచి క్వశ్చన్ తీసుకొని సో దానికి 4 ఆప్షన్లు ఇచ్చి దాన్ని మీరు ఆన్సర్ చేయగలగాలి. మీరు ఒక ఎగ్జామినర్ అయితే ఏ విధంగా ఆలోచించగలుగుతారో ఆలోచించినప్పుడు మాత్రమే క్వశ్చన్ని కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు. మీరు 100% ఈ విధంగా చేయండి, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది క్వశ్చన్ పేపరు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే వస్తుంది. ఎగ్జామినర్ ఏ విధంగా ఆలోచిస్తాడో ఆలోచించగలగాలి మనం ఆ బుక్ చదివేటప్పుడు. మనము ఇంత అంటే ఎప్పటి నుంచో చదువుతూ ఉన్నాం. సో దానికి బ్రెయిన్ దానికి తగినట్టుగా మారుతూ వస్తూ ఉంది. సో ఇంకా బట్టి నాలెడ్జ్ పట్టుకొని ఇంతే 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 అని రిస్ట్రిక్ట్ అవ్వకుండా, సో ఏ విధంగా చేస్తే నేను ఈసారి బయటికి వెళ్ళిపోతా, సో అంటే మంచి భవిష్యత్తు కోసం మీ బ్రెయిన్ని ట్యూన్ చేయండి ఫస్ట్. 100% అదే రిజల్ట్ తీసుకొస్తుంది.
రైట్. సో ఇది ప్యారిస్ ఒలింపిక్స్. మీకు చూడండి, మీరు సెగ్రిగేట్ చేసుకోండి, సింపుల్ టాపిక్స్ ఉంటాయి, ఈజీగా ఉంటాయి. ఈ టాపిక్స్ ఫస్ట్ చదివిన తర్వాత నెక్స్ట్ దేనికైనా వెళ్ళండి. సో మొన్న ఇంకొకటి ఏం అడిగిండు అంటే, సో మనకు 37వ జాతీయ క్రీడలకు సంబంధించి మస్కట్ అడిగాడు. మస్కట్ ఏంటి అని అడిగాడు. నెక్స్ట్ లేదు అంటే 38వ జాతీయ క్రీడలు ఎక్కడ జరుగుతాయి అని అడగవచ్చు. జాతీయ క్రీడలు, నేషనల్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి, ఎక్కడ నిర్వహిస్తారు అని చెప్పేసి అడగవచ్చు. 37, 38 నీకు ఐడియా ఉంది కాబట్టి 36వది అడగవచ్చు. 36వ నేషనల్ గేమ్స్ అంటే జాతీయ క్రీడలు ఎక్కడ నిర్వహిస్తారు అని చెప్పేసి అడగవచ్చు. ఎక్కడ నిర్వహిస్తారు అని చెప్పేసి అడగవచ్చు. అర్థమవుతుంది సార్ వాడు క్వశ్చన్ పేపర్ని ఏ విధంగా. టెలిగ్రామ్లో కాదమ్మా, మీ గ్రూప్లో, మీ గ్రూప్లో పెడతా. రైట్. గుజరాత్ 36 అండి. వెరీ గుడ్. సో 37 గోవా, గోసెట్ గోవా దాని థీము. రైట్. ఇది మోంగో అంటే బైసన్, దాని యొక్క మస్కట్ మోంగో. సో 38వ జాతీయ క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఉత్తరాఖండ్లో జరుగుతాయి. సో దీని యొక్క మోనాల్, ఇది ఉత్తరాఖండ్ యొక్క పక్షి అండి, స్టేట్ బర్డ్ మోనాల్. ఓకే. సో ఇవి చూడండి, వాడు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినా కూడా, లేదంటే థీమ్ ఇచ్చినా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయగలిగే బిట్ అంటే 38వ జరుగుతుంది. 38వ జరుగుతుంది కాబట్టి న్యూస్లో ఉంది కాబట్టి క్వశ్చన్ పిక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సింపుల్ ఉంటాయండి కరెంట్ అఫైర్స్. మనమే ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఓ ఇది రావచ్చు అది రావచ్చు, వాడు ఏమి ఇస్తాడో మనకు తెలియదు అని చెప్పేసి. నీకు తెలియనప్పుడు ఎవరికి తెలియదు, అది గుర్తుపెట్టుకో ఫస్ట్. 20 క్వశ్చన్లలో నీకు 10 తెలియదు అంటే మిగతా వాళ్ళకి కూడా 10 తెలియదు. నువ్వేం ప్రిపేర్ అయినా వాడదే ప్రిపేర్. మనం ప్రిపేర్ అయ్యి ఎక్స్పెక్ట్ చేసిన బిట్లు రాలేదనుకోండి, అందరికీ రావు, నీకు ఒక్కరికే కాదు, ఎవరికి రావు. ఆ బిట్లు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అని కొన్నిసార్లు అట్లా జరుగుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నువ్వు ఎగ్జామినర్ లాగా ఆలోచించి కరెంట్ అఫైర్స్ని కనుక ప్రాపర్గా ప్రిపేర్ అయితే 100% దీనిలో 20కి 20 వస్తాయి. కొంచెం తొందరపడ, సారీ, 20 మార్క్స్కి 20 క్వశ్చన్స్కి 10 మార్క్స్ వస్తాయి. 20 క్వశ్చన్స్కి 10 మార్క్స్ వస్తాయి. మీకు డిసైడ్ చేస్తే చూడండి ఒకసారి, జనరల్గా 40, 20 మెథడ్స్, 10 సరిపోయా. ఇంకా నువ్వు దేన్ని చేయాల్సిన అవసరం లేదు. అదృష్టం బాగుంటే దీంట్లో 2 or 3 మార్క్స్ తగిలినాయి అనుకోండి, ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి. మనకి ఇచ్చేదే 80 మార్కులకు కదా. ఇక 70 మార్కులు చేసినావు అంటే చాలు, మోర్ దెన్ ఎనఫ్, అది కంపల్సరీ వస్తుంది మనకి. సో టెట్లో కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే రీచ్ అవుతారు 72, 70 నుంచి 72 వరకు. కొంచెం రిలాక్స్ అయితే మాత్రం వీళ్ళు ఎవరైతే గట్టిగా ఇప్పుడు ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. అంటే టెట్లో మనకు మంచిగా వచ్చినాయి, 110, 120 వచ్చినాయి, కొంచెం రిలాక్స్ అయితే ఏం కాదు అను. సో కొంచెం అలసత్వానికి తావివ్వకుండా ప్రాపర్గా, సో నువ్వేదైతే షెడ్యూల్ ఫాలో అయినావో 3 నెలలు అదే షెడ్యూల్. 4 గంటలకు లేస్తున్నావు అంటే 4 గంటలకు లేవాలి. సో 6 గంటల వరకు ప్రిపేర్ అవుతున్నావు అంటే ప్రిపేర్ అవ్వాలి. అన్నీ పక్కన పెట్టండి, ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. సో అవన్నింటినీ పక్కన పెట్టి ప్రాపర్గా షెడ్యూల్ వేసుకొని 3 మంత్స్ వరకు ఇదే ఒకేలాగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినావు అంటే 100% జాబ్ వస్తుంది. సో దాని తర్వాత నీకు ఏం పని ఉండదు, ఇన్ ద సెన్స్ మళ్ళీ ఇలాగ చదవాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ చదివి ఉన్నావు కాబట్టి స్కూల్కి వెళ్ళి పిల్లలకు చెప్తా ఉంటావు అంతే. సో ఈ స్ట్రెస్ని, ఈ కష్టాన్ని ఇప్పుడే పడండి. ఈ 3 మంత్స్ వరకే దాన్ని స్టిక్ చేయండి, మళ్ళీ ఎక్స్టెండ్ చేయకండి. సో ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే కాబట్టి పోస్ట్పోన్ చేయకండి, తర్వాత చదువుదాం. దేన్నైనా, నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్, దేన్నైనా పోస్ట్పోన్ చేయకండి. ప్రాపర్గా చదవండి, దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాయండి. రైట్. మన ఎనాలిసిస్ ఏ విధంగా ఉంది, ఎనాలిసిస్ చేసుకోండి. నెక్స్ట్ ఏ విధంగా ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో అనేది తెలుస్తూ ఉంటుంది. మీకు క్వశ్చన్ పేపర్ చూస్తూ ఉంటే, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తూ ఉంటే వాడు ఎక్కడెక్కడ నుంచి క్వశ్చన్ అడుగుతుండు తెలుస్తాం. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్. వాడు ఆర్గనైజేషన్స్ క్వశ్చన్ అడిగిండు, స్పోర్ట్స్ నుంచి క్వశ్చన్ అడిగిండు, న్యూస్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి క్వశ్చన్ అడిగిండు. వాడు ఇంకా క్వశ్చన్ టచ్ చేయండి ఎక్కడ, అన్ని క్వశ్చన్స్ టచ్ చేసుకుంటూ వస్తాం. సో ప్రతి క్వశ్చన్ని వాడు టచ్ చేస్తూ ఉన్నాడు, న్యూస్లో ఉన్న క్వశ్చన్ అన్నింటినీ కూడా టచ్ చేస్తూ ఉన్నాడు. రైట్.
సో రీసెంట్గా షాంఘై కార్పొరేషన్ కోఆపరేషన్ న్యూస్లో ఉంది. సో దానికి సంబంధించి క్వశ్చన్ అడగవచ్చు, ఎస్సీఓ, రైట్. సో ఇక్కడ G20 న్యూస్లో ఉంది. సో దానికి సంబంధించి క్వశ్చన్ అడగవచ్చు, రైట్. సో నెక్స్ట్ 2015లో మనకు ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఏర్పాటు చేసిళ్ళు. అది 2025కి 10 ఇయర్స్ అవుతుంది. దాని నుంచి క్వశ్చన్ అడగవచ్చు. మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయగలగాలి, ఎందుకు వీడు క్వశ్చన్ ఇస్తాడు, ఎందుకు వీనికి క్వశ్చన్ తీసుకునే అవసరం ఉంది అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మాత్రమే మనం పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ని చదువుతున్నట్టు. ఫస్ట్ టెన్షన్ పడ్డం మానేయండి, ఓవర్ స్ట్రెస్ తీసుకోకండి, కూల్గా ఉన్నదాన్ని ప్రాపర్గా 100% ఎఫర్ట్తో చేయండి. అది మిగతాది కూడా ఈజీగా అయిపోతుంది మీరు దీన్ని చేస్తే. సో తక్కువ టైం ఉంది, ఎగ్జామ్ వరకు ఏమేమి చదువుతామో ప్లాన్తో చదవండి. 6 days 7 days, నువ్వు 6 days చదువుతావు 7 days చదువుతావు నీ ఇష్టం, అది నీ బ్రెయిన్ తీసుకునే విధానాన్ని బట్టి. సో క్లాస్ విన్నావు అంటే ఆ రోజు ఆ టాపిక్ చదివేసి పడుకోవాలి. సో 6 days వరకు ఇది ఉండాలి. దెన్ నెక్స్ట్ 7th day నువ్వు రిలాక్స్ అవుతావా, లేకపోతే పేపర్ చదువుతావా, లేకపోతే ఎగ్జామ్ రాస్తావా, అది నీ ఇష్టం. ఎందుకంటే కంటిన్యూస్గా తీసుకోదు బ్రెయిన్, కొంచెం రిఫ్రెష్మెంట్ కూడా ఉండాలి. ఓకే, రిఫ్రెష్మెంట్ ఉండాలి అని చెప్పేసి 2-3 days తీసుకోకండి. ఉన్న దాంట్లో మనం చదివేదే మహా అయితే 70 to 80 days అండి. 10 days ఎట్లాగపోతే లాస్ట్ స్ట్రెస్లో. సో ఆ 17 to 80 daysని ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఆ ప్రాపర్గా అనేది స్మార్ట్ వర్క్, ఇలాంటి వర్క్ చేయాలి. ఏం వస్తున్నాయి న్యూస్లో చూడండి, చాలా తక్కువ టాపిక్స్ ఉంటాయి. గెట్ సెట్ గోవా, సో చాలా తక్కువ టాపిక్స్ ఉంటాయి. ఆ తక్కువ టాపిక్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలి, దెన్ ఎగ్జామ్ రాయాలి, అంతే. మీరు అట్లా చేయండి, ఎంత ప్రశాంతంగా ఎగ్జామ్ రాస్తారు. మీరు రాసేదానికంటే ఇంకొక 2-3 మార్క్స్ ఎక్కువనే వస్తాయి జనరల్గా. ఓకే సార్. సో ఇవి అంటే ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది, స్పోర్ట్స్కి సంబంధించి క్వశ్చన్ వస్తుంది, న్యూస్లో ఏదైనా ఉంటే దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా వస్తుంది. సో మొన్న ఇంకొకటి ఏం అడిగిండు అంటే, ఇక్కడ కొన్ని సోషల్ కంటెంట్ నుంచి ఎక్కువగా వస్తాయండి, అంటే జాగ్రఫీ నుంచి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో మొన్న మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఒక క్వశ్చన్ ఏం అడిగిండు అంటే, సో భారతదేశానికి సంబంధించి క్రింది వానిలో సరికానిది గుర్తించండి అన్నాడు. ఇవి బేసిక్ బిట్లు అడుగుతాడు, భారతదేశానికి సంబంధించి క్రింది వానిలో సరికానిది. వానికి మీకు తెలుసా అండి, క్రింది వానిలో సరికానిది మీకు అవగాహన ఉంటే చాలు అని చెప్పేసి వాని ఇంటెన్షన్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, భారతదేశానికి సంబంధించి వీనికి మినిమం అవగాహన ఉందా లేదా అనేది, అంతే. ఓకే. సో ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ దీవులు అనేవి మనకు న్యూస్లో ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ ఒకటి గల్ఫ్ ఆఫ్ మన్నార్, మనకి ఇండియా శ్రీలంక మధ్య అని చెప్పేసి ఇచ్చిండు. ఓకే. సో ఇంకా ఇందిరా కాల్, మనకి నార్త్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చిండు. సారీ, ఇందిరా పాయింట్, నాట్ ఇందిరా కాల్. సో ఇందిరా పాయింట్ నార్త్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చిండు. సో నెక్స్ట్ రన్ ఆఫ్ కచ్, సో గుజరాత్ అని చెప్పేసి. సో ఇట్లా ఆప్షన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చిన. సో దాంట్లో ఇది ఇంపార్టెంట్ మనకి, ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్, ఇది ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి చదువుకుంటే సరిపోతుంది. దానికి సంబంధించి ఏంటి, మహా అయితే 4 పాయింట్లు ఉంటాయి. అండమాన్ నికోబార్ దీవులో పెద్దది ఏది, అండమాన్ నికోబార్, మనకు 3 అండమాన్ మరియు నికోబార్ దీవులు ఈ విధంగా ఉంటాయి. సో దీన్ని వేరు చేస్తున్న షాన్ లేని. సో దీంట్లో ఉన్న ఏది పెద్దది ఏది చిన్నది, మహా అయితే 4 to 5 పాయింట్స్. దాన్ని ఒకసారి చదివితే ఒక పాయింట్ గుర్తుంటుంది, రెండోసారి చదివితే 2 పాయింట్లు గుర్తుంటుంది. ఆ 2 పాయింట్లు గుర్తున్నాయి అంటే ఎగ్జామినర్కి వెళ్తే ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇంకోటి కూడా అంటే ఆ క్వశ్చన్ కూడా నువ్వు చేయగలుగుతావు. న్యూస్లో ఉన్నదానికి సంబంధించిన మాత్రమే నోట్స్ చేసుకోవాలి. పక్కోడు నోట్స్ చేసుకుంటుండగా అని చెప్పేసి అన్ని నోట్స్లు తయారు చేసుకోకూడదు, మళ్ళా కొత్త బుక్ తయారు చేయదు.
నీకు ఇంపార్టెంట్ ఏమనిపిస్తున్నాయి, ఇంపార్టెంట్ అనిపించేలాగా నువ్వు ప్రిపరేషన్ ఉండాలి. న్యూస్లో ఏది పడితే అది వస్తూ ఉంటుంది, దాన్ని తీసుకొని రాయడం కాదు. సో దాంట్లో కొన్ని ఏవైతే కంప్లీట్గా నేషన్కి సంబంధించి రీజనల్కి సంబంధించి ఉంటే సో వాటిని తీసుకొని మనము నోట్స్ చేసుకోవాలి. మన నోట్సే మనకి చివరి వరకు ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో నీ నోట్స్ ఇస్తా, బట్ దాంతోపాటు నీ ఓన్ వర్డ్స్లో రాసుకుంది నువ్వు డిఫరెంట్ ఉంటుంది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తుంటాను నేను. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తూ ఉంటాను నేను. సో నువ్వు దాన్ని ఇంకొంచెం బెటర్గా ట్రిమ్ చేసుకోను, లేదంటే గుర్తుపెట్టుకునే ప్రాసెస్ మార్చుకుని గుర్తుపెట్టుకుంటే మీకు దీంట్లో మంచి మార్క్స్ వస్తాయి. సో దీన్ని చూసి భయపడకండి అండ్ లాస్ట్లో ప్రిపేర్ అవుదామని మాత్రం పెట్టుకోకండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, లాస్ట్లో ప్రిపేర్ అవుదాము. ఓకే, సో లాస్ట్లో ప్రిపేర్ అయితే మనకు లాస్ట్లో 4 days 5 days 3 days ఇట్లా ప్రిపేర్ అవుదాము అని చెప్పేసి అయితే పెట్టుకో. ఓకే, సో దీంట్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆర్గనైజేషన్స్ ఒకటి ప్రిపేర్ అవ్వండి. ఆర్గనైజేషన్స్ ఒకటి ప్రిపేర్ అవ్వండి. న్యూస్లో ఉన్న రీసెంట్ ఆర్గనైజేషన్స్ అంటే ఫ్రమ్ January 2024 టు January 2025. ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంటే ఓకే. సో నెక్స్ట్ దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి యుఎన్ఓ అయితే కంపల్సరీ ప్రిపేర్ కావండి. అది వచ్చినా రాకుండా దాని గురించి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి కంపల్సరీ. నెక్స్ట్ స్పోర్ట్స్, ఇవి మారని చెప్తున్నాను, ఇంకా చాలా ప్రిపేర్ అవ్వాలి యాక్చువల్గా. సో దీంట్లో నేషనల్ గేమ్స్, ఖేలో ఇండియా గేమ్స్, ఇక్కడికి వచ్చేసరికి ఒలింపిక్స్. ఓకే, సో దీంట్లోనే సబ్ టాపిక్గా మీకు ఎప్పుడైనా అడిగితే ఫుట్బాల్కి సంబంధించి కానీ స్విమ్మింగ్కి సంబంధించి కానీ అడుగుతూ ఉంటాడు. ఓకే, సో ఈ స్విమ్మింగ్కి సంబంధించి ఎప్పుడు ఒక క్వశ్చన్ రిపీట్ చేస్తూ ఉంటాడు. అదేంటి అంటే ఈ బటర్ఫ్లై స్ట్రోక్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. బటర్ఫ్లై స్ట్రోక్. సో ఇలాంటి వర్డ్స్ ఇచ్చి అడుగుతాడు. స్విమ్మింగ్ గురించి అడిగిండు అంటే ఏదో ఒక వర్డ్ దానికి సంబంధించిందే ఇస్తాడు. ఓకే, సో దాంతోపాటు న్యూస్లో ఉన్న కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధ సంస్థలు ఆర్ మనకు చట్టబద్ధ సంస్థలు అంటే లోక్పాల్, లోకాయుక్త ఇవి ఉంటాయి కదా. సో దానికి కూడా నియమిస్తారు కదా. ఓకే, సో ఇక్కడ మెయిన్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సో ఇక్కడ లోక్పాల్, ఈ రెండు చట్టబద్ధ సంస్థలకు సంబంధించి మనం ఇక్కడ డిస్కస్ అంటే చదువుకోవాల్సి గుర్తుపెట్టుకోవాల్సి. సో దీనికి ఎవరైనా కొత్తగా చైర్మన్ వచ్చిండా, దీనికి ఎవరైనా చైర్మన్ వచ్చిండా. సో దీంతో పాటు సో ప్రతి మంత్లో ఒక 2-3 ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. సో డేట్స్తో పాటు వాటి యొక్క థీమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు డేట్స్ ఒక్కటే గుర్తుపెట్టుకునేది మీరు నాకు తెలిసి, ఇప్పుడు డేట్స్తో పాటు థీమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దాంట్లో మెయిన్గా ఆగస్ట్ 23 గుర్తుపెట్టుకోండి. సో అక్టోబర్ 24 గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వస్తే డిసెంబర్ 1 ఒకటి గుర్తుపెట్టుకోండి. సో రైట్, సో ఇవి కాకుండా లాస్ట్ అంటే జనవరిలో వస్తే January 9th ఇది ప్రవాస భారతీయ దివాస్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ కొన్ని డేట్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఆ జనవరి నుంచి ఈ జనవరి మీకు ఈ 1 yearలో ఒకటే డేట్స్ ఉంటాయి, డేట్ చేంజ్ కావు. ఆ డే అదే. April 7th మనకు హెల్త్ డే అంటే హెల్త్ డేనే అంతే. April 7th 2023లో హెల్త్ డే. బర్త్డే ఏ సంవత్సరం వస్తుంది అంటే ప్రతి సంవత్సరం బర్త్డే వస్తుంది, రైట్. సో ఇక్కడ కూడా హెల్త్ డే ఏ సంవత్సరం వస్తుంది అంటే ప్రతి సంవత్సరం వస్తుంది. సో దాని యొక్క థీమ్ చేంజ్ అవుతూ ఉంటుంది, రైట్. సో March 8th ఇలాంటివి గుర్తుపెట్టుకొని వాటి యొక్క థీమ్స్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో దీంతో పాటు పాపులేషన్కి సంబంధించినవి కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి.
పాపులేషన్, ఎందుకంటే కులగణన జరుగుతుంది కదా. సో దానికి సంబంధించి మనకు పాపులేషన్ గురించి అడగడానికి స్కోప్ ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడైనా చేసిలా, ఇదే ఫస్ట్ టైమా, రైట్. సో దానిపైన నియమించిన కమిటీ ఏంటి. సో ఇప్పుడు మ్, ఈ షెడ్యూల్ క్యాస్ట్ వర్గీకరణ జరుగుతుంది కానీ, రైట్. సో షెడ్యూల్ క్యాస్ట్ వర్గీకరణ జరుగుతుంది, దానికి సంబంధించిన కమిటీలు కానీ అట్లా కానీ. సో మీరు ఈ ఇది ఒక 1 మంత్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే, మీకు ఒకవేళ ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ఫస్ట్ మీరు పేపర్ చూడండి. రేపు అంటే మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు పేపర్ చూడండి. దానిలో ఏదో ఒక దానికి సంబంధించిన ఇష్యూ వస్తుంది. అది ఆర్గనైజేషన్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఏదో ఒక దానికి సంబంధించిన ఇష్యూ వస్తుంది. సో ఆ ఇష్యూకి సంబంధించింది మీరు నోట్స్ చేసుకోండి. రెండో రోజు కూడా దానికి సంబంధించిన న్యూస్ వస్తుంది. మూడో రోజు వస్తుంది. కొన్ని రోజుల తర్వాత దాని ఇంపార్టెన్స్ తెలిసిపోతుంది మీకు. ఇది ఇంపార్టెంటా కాదా అనేది తెలిసిపోతుంది. సో ఇంపార్టెంట్ అయింది అనుకోండి, ఓకే. లేదు అంటే మీకు టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటారు. బట్ ఒక ప్రొడక్టివ్గా మీరు అంటే దాని నుంచి గెయిన్ చేయగలుగుతారు. ఎంతవరకు మనము ఎగ్జామ్కి దీన్ని యూజ్ చేసుకోవాలనే విషయం మీకు అర్థమైపోతుంది. ఓకే. సో మ్యాక్సిమం నేను నోట్స్ ఇస్తా, మీకు ఏవైతే న్యూస్లో ఉన్నాయో 1 ఇయర్ నుంచి, ఆ 1 ఇయర్ నుంచి న్యూస్లో ఉన్నాయి నేను చెప్తా. సో ఆ న్యూస్లో ఉన్నాయి చెప్తే జస్ట్ నేను ఆర్గనైజేషన్స్ చెప్పేటప్పుడు దానికి సంబంధించి మీ దగ్గర ఇంకేమైనా అంటే మీకు అడిషనల్గా ఇన్ఫర్మేషన్ కావాలనిపిస్తే నోట్స్లో ప్రొవైడ్ చేస్తా. లేదు అంటే ఇక అంటే డిఎస్సి వరకే కాబట్టి కొంచెం పైన పైన మనం ఓవరాల్గా దాని కాన్సెప్ట్ ఏంది, దాని థీమ్ ఏంటి, సో ఎందుకు ఏర్పాటు చేసిళ్ళు, సో ఇప్పుడు దాని యొక్క రోల్ ఏంటి, ఇంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే. సో మీరు మాత్రం అంటే నెక్స్ట్ క్లాస్ వరకు మాత్రం సో ఒకటి ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ గురించి కంపల్సరీగా నేర్చుకోండి. దీనికి సంబంధించి నేర్చుకోండి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఎందుకు ఏర్పాటు చేయబడింది నేర్చుకోండి. అంటే ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే మీరు బ్లైండ్గా చెప్తా ఉంటారు, ఇవి కాదు. ఎందుకు ఏర్పాటు చేయబడింది, సో దీని యొక్క ఆర్గనైజేషన్స్ ఏంటి, అంటే దీనికి 6 అంగాలు ఉంటాయండి. సో అవేంటి, సో దాంతోపాటు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇది యుఎన్ఓ కంటే పురాతనమైనది, ఇది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది, సో ఇదంతా కూడా నేర్చుకోండి. దీనికి ఈ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం కంపల్సరీ నేర్చుకుని ఉండండి నెక్స్ట్ టైం. సో అందుకే అండి ఇంగ్లీష్లో ఇస్తా, తెలుగులో ఇస్తా, పీపీటీస్ లాగా ఇస్తా అండి, రైట్. సో నా దగ్గర శాంపిల్ ఉంది యాక్చువల్గా, మీకు అది సార్ని ప్రొవైడ్ చేయమని చెప్తా నేను. ఆ పేపర్ ఇట్లా ఇస్తాము అని చెప్పేసి. సో డోంట్ వరీ. సో 2 రకాలుగా ఉంటుంది పీడిఎఫ్ రూప్, పీడిఎఫ్ అనేది తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే. సో మీకు పేపర్ వచ్చినా రాకపోయినా నేను చెప్తా ఉంటా ఏమేమి చదవాలి, ఏం న్యూస్లో ఉన్నాయి అని చెప్పేసి. దానికి సంబంధించి మీకు వీలున్న చోట ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. నేను చెప్పింది సరిపోతుంది అనిపిస్తే ఓకే, లేదు ఇంకా కావాలి అనుకుంటే మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఎగ్జామ్ ఓరియంటెడ్లో మాత్రమే చెప్తాను నేను, దట్టు చెప్తున్నా కదా. సో మీకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు యుఎన్ఓ గురించి అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. సో ఎగ్జామ్ ఓరియంటెడ్లో వాడు ఏం అడుగుతుండో మనం ఏం తెలుసుకోవాలి అంతే. దీన్నే స్మార్ట్ వర్క్ అంటారు. ఒక సబ్జెక్ట్ని మొత్తం అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం బ్రెయిన్లో పెట్టుకొని పోతే వాడు అట్లా కాకుండా సో సార్క్ గురించి అడిగిండు అనుకో, లేకపోతే యూరోపియన్ యూనియన్ గురించి అడిగిండు అనుకో, ఇబ్బంది కదా. సో అన్నింటి గురించి కొంచెం 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 తెలుసుకోవాలి. ఓకే. సో మనం G20 గురించి చదువుకొని పోయినాం, వాడు G4 గురించి అడిగిండు, ఇబ్బందే కదా. సో దాని థీమ్స్ ఎందుకు ఏర్పాటు చేయడము, సో వాటి యొక్క మోటో ఏంటి అని తెలిస్తే మీకు ఇది గ్రూప్ ఆఫ్ 20, రైట్. సో ఇది గ్రూప్ ఆఫ్ 4. సో ఇవి కాకుండా కొన్ని మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి న్యూస్లో ఏమున్నాయి, సో చంద్రయాన్ 3, గగన్యాన్, రైట్, గగన్యాన్. నెక్స్ట్ ఆదిత్య L1, అది సూర్యయాన్. సో ఇవి న్యూస్లో ఉన్నాయి. ఇవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. మ్యాక్సిమం
అడగకపోవచ్చు, బట్ ఇవి కూడా నేర్చుకోవాలి. లేదంటే ఏదైనా వ్యాక్సిన్స్ కానీ, లేదంటే ఏదైనా రైఫిల్స్ కానీ, ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే యాప్స్ కానీ, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి యాప్, మీకు కోవిన్ అనే యాప్ ఉంటుంది, మీకు కనిపిస్తాయి యూజువల్గా. ఓకే, సో ఇలాంటి యాప్స్ ఏమైనా వచ్చినాయా? సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు డిస్కస్ చేస్తాం మనం. ఓకే, అదే అండి కోర్స్. ప్లీజ్ ప్లీజ్ కోర్స్ ఎవరికి వెళ్ళకండి. ఆ నోబెల్ ప్రైజెస్ కూడా ఇంపార్టెంట్. నోబెల్ ప్రైజెస్ 2023, 2024 రెండు ఇంపార్టెంట్. నోబెల్ ప్రైజెస్తో పాటు మనకి ఆస్కార్స్ కూడా ఇంపార్టెంట్ అండి. నోబెల్ ప్రైజెస్తో పాటు ఆస్కార్స్, అకాడమీ అవార్డులు అంటారు వీటిని. 96th ఆస్కార్ అవార్డు అయిపోయినాయి. సో మనకు ఆ క్వశ్చన్ కూడా మొన్న అడిగిండండి. సో ఎవరైతే కొన్ని క్లాసులు విన్నర్ ఉన్నాయి వాళ్ళకు సక్సెస్ వచ్చింది, అంటే బెటర్గా రాయగలిగారు. సో ఆస్కార్ 96th అకాడమీ అవార్డ్స్ అంటారు ఆస్కార్ని. సో 96th అయిపోయింది. ఓపెన్ హైమర్ అనేది ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది. సో మనకు దాంట్లో ఎమ్మా స్టోన్, మనకు పూర్ థింగ్స్ అనే చిత్రానికి ఆమెకు ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. సో దాంట్లో ఈ డిస్కషన్ అన్నీ కూడా చేస్తాం. మనకు అప్పుడు మన దగ్గర నుంచి ఎన్నికైనాయి. సో ఈ ఎలిఫెంట్ విస్పరర్స్, సో RRR దీనికి సంబంధించి, అంతకుముందు AR రెహమాన్కి వచ్చినాయి, అంతకంటే ముందు ఎవరికైనా వచ్చినాయి, ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా డిస్కస్ చేస్తాం. బట్ సో 2023-24 ఆస్కార్స్ రెండింటిని కూడా చూస్తాం. సో నోబెల్ ప్రైజెస్ని కూడా 2023 డిసెంబర్ చూస్తాం, 2024 డిసెంబర్ చూస్తాం. ఓకే, అంటే ప్రైజెస్ ఏ విధంగా వచ్చింది అసలు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మనం. ప్రైజ్ ఎందుకు స్టార్ట్ చేసారు, సో అది ఎంత ప్రైజ్ ఇస్తారు, ఏ ఏ రంగాల్లో ఇస్తారు. సో లాస్ట్ టైం శాంతిలో అడిగిండు. సో ఈసారి కూడా మనకు మన ఎగ్జామ్ అయిపోయేసరికి ఇస్తారు కాబట్టి కంపల్సరీ దీంట్లో నుంచి కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రైజెస్ చూసినప్పుడు మనం నేషనల్కి సంబంధించి కొన్ని చూస్తాం. నేషనల్ ప్రైజెస్ కూడా కొన్ని చూడడం జరుగుతుంది సినీ రంగానికి సంబంధించి. సో రఘుపతి వెంకటరత్నం అండ్ అవార్డు కానీ, ఇంకా ఇంకేమైనా అవార్డ్స్ ఉంటే అవార్డ్స్ అన్నీ కూడా. సో నేషనల్ అవార్డ్స్ సంబంధించి ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ మూడు చూస్తాం. అన్నీ ఒకటే దగ్గర చూస్తాం. ఓకే, సో అన్నీ అన్నీ చూస్తామండి. నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ అన్నీ కూడా చూస్తాం. ఓకే, సో మనకు ఏమేమి కొత్తగా స్టార్ట్ అయినాయి ప్రోగ్రామ్స్, సో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇనిషియేటివ్స్ ఏం తీసుకున్నది, సో ఇవన్నీ కూడా మనము ఈ అంటే ఎక్కడైతే ఆ టాపిక్ వచ్చిందో ఆ టాపిక్ దగ్గర చూస్తూ ఉంటాం. సో ప్రతి టాపిక్ని మనకు ఒకవేళ అది ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్కి కనెక్టివిటీ ఉన్నదంటే మూడు ఒకే దగ్గర నేర్చుకుంటాం. సో దానివల్ల టైం సేవ్ అవుతుంది, ప్లస్ ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. సో అంటే టైం సార్ చెప్తాడు మీకు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనేది. సో దాన్ని బేస్ చేసుకొని నేను క్లాసెస్ చెప్తా ఉంటా. సో ఫస్ట్ అయితే నేను ఏదైతే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చెప్పినో సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోండి. రైట్. పెడతా అమ్మా, నోట్స్ పెడతా. ఒకసారి నేను ఆ జస్ట్ శాంపిల్ ఒకటి చేసిన. సో అలా ఉంటే ఓకేనా అని చెప్పేసి నాకు తెలిసి మ్యాక్సిమం మీకు ఓకే ఉంటుంది. సో దాంట్లో మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని అది చేసుకుంటారా ఏం చేసుకుంటారు అనేది ఇక డిపెండ్స్ ఆన్ యూ. ఓకే, సో ఈ విధంగా అయితే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే ఉన్నాయి. సో మీకు అర్థమైందా? ఈ ఏమన్నా అంటే ఇంకా బెటర్గా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నా. సో అనవసరంగా ఏది ఓకే అమ్మా, అనవసరంగా ఎక్స్ట్రీమ్గా చదవకండి. వాడు సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు. నేను అడిగిన క్వశ్చన్ సింపుల్గా ఉన్నాయా లేదా? సువిధ యాప్ కానీ, సాక్ష్యం యాప్ కానీ, ఓకే, ప్యారిస్ ఒలింపిక్స్ కానీ, అవి సింపుల్ క్వశ్చన్స్. అలాంటి 10 నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి. ఒక 2-3 క్వశ్చన్లు మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటాయి, కానీ మిగతా క్వశ్చన్లన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ 2-3 క్వశ్చన్లు ఏంటి అంటే మిగతా క్వశ్చన్లు మనం చదివి ఉంటాం కాబట్టి ఎలిమినేషన్ మెథడ్లో చేయొచ్చు. చాలా సింపుల్గా అడుగుతాడు పేపర్, ఫస్ట్ అది బ్రెయిన్లో పెట్టుకోండి. డిఎస్సికి సరిపోయేంతే అమ్మ. నేను గ్రూప్స్, సివిల్ స్టాండర్డ్, డిఎస్సికి ఏది వరకు అయితే సరిపోతుందో ఎలా క్వశ్చన్స్ అడుగుతుండో వాటిని, అండ్ దాంతోపాటు దీనిపైన కూడా మనం టెస్టులు రాస్తాం. ఓకే, సో మనము ఇంకొకటి ఏంటి అంటే నోట్స్ నోట్స్ అని చెప్పేసి దాన్ని వెనక్కి పడేయకండి. అంటే ఇవాళ నేను నోట్స్ ఇచ్చిన, సపోజ్ రేపు నోట్స్ ఇచ్చిన అనుకోండి, నోట్స్ ఇస్తే చదువుదాంలే నెక్స్ట్ వీక్. మీకు ఎప్పుడైనా కూడా
ఎట్లుండాలి అంటే మీ అది ఉంటుంది కదా షెడ్యూల్, హా అంటే డిస్టర్బ్ చేయొద్దు దాన్ని, హార్జంటల్ వర్టికల్ షెడ్యూల్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ఇవాళ చదువుదాం అనుకున్నారు, ఇవాళ మూడు 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 అంటే 3 చాప్టర్లు కానీ లేదంటే 3 సబ్జెక్టులు కానీ చదువుదాం అనుకున్నారు. మార్నింగ్ కంటెంట్ పెట్టుకున్నారు, మధ్యాహ్నము మెథడ్స్ పెట్టుకున్నారు, సాయంత్రం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పెట్టుకున్నారు. సో ఇలా మధ్యలో డిస్టర్బ్ అయింది మెథడ్స్ డిస్టర్బ్ అయింది అని చెప్పేసి మెథడ్స్ సాయంత్రం స్టార్ట్ చేయొద్దు, జీకే అండ్ కరెంట్ అఫైర్సే స్టార్ట్ చేయాలి. మళ్ళీ రేపు ఏదైతే టైం మధ్యాహ్నం ఉందో ఆ టైంలోనే మెథడ్స్ తీయాలి. అలా అవుతే ఈజీ అవుతుంది. లేదు మెథడ్స్ అయితే మీరు మళ్ళీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. ఒక రోజు ఒక ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయింది లేదంటే ఒక షెడ్యూల్ డిస్టర్బ్ అయిందంటే ఆ షెడ్యూల్ వరకే డిస్టర్బ్ చేయండి తప్ప ఓల్డ్ డేని డిస్టర్బ్ చేయకండి. నెక్స్ట్ డే దాన్ని పోస్ట్పోన్ చేయండి, నెక్స్ట్ డే అదే టైంలో అదే చదవండి. సో మార్నింగ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదివిళ్ళు, రేపు మార్నింగ్ కుదరలేదు, సో ఎల్లుండి మార్నింగ్ మళ్ళీ జీకే అండ్ కరెంట్ అఫైర్సే చదవండి ఆ టైంలో పర్టికులర్, రైట్. సో మీకు ఒకవేళ షెడ్యూల్ని కనుక మీరు మార్నింగ్ కంటెంట్, సో సాయంత్రం మెథడ్స్, మధ్యాహ్నం మెథడ్స్, సో ఈవినింగ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇలా ఉందనుకోండి. సో ఒకరోజు ప్రాపర్గా అయ్యింది, సో ఇక్కడ డిస్టర్బ్ అయ్యిల్లు అంటే ఇది యూజువల్గా 4 to 6 4 to 7 చదువుదాం అనుకున్నారు, సినిమాకో లేదంటే బయటకో వెళ్ళిళ్ళు, వచ్చిన తర్వాత మళ్ళీ ఇది చదవకండి, మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ టైంలో అది చదవండి అంతే. అంటే 4 to 6 7 ఏదైతే టైం నువ్వు ఫిక్స్ చేసుకున్నావో దాన్ని అట్లే చదవండి తప్ప దీన్ని ఎక్స్టెండ్ చేసి మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేసి ఇదంతా క్లమ్జీగా చేయకండి షెడ్యూల్. ఆ ఒక్కరోజు మెథడ్స్ మిస్ అయినంత మాత్రాన ప్రాబ్లం అంటే నెక్స్ట్ డే ఇంకొంచెం ఎక్కువ కష్టపడండి. ఇక్కడ 1 hour 2 hours 3 hours ఇచ్చింది కదా, 4 hours ఇవ్వండి. ఓకే. సో ఇట్లున్న షెడ్యూల్ని ఈ విధంగానే అంటే ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళండి తప్ప ఇక్కడ మిస్ అయింది కదా అని చెప్పేసి మళ్ళీ దాన్ని సాయంత్రానికి పోస్ట్పోన్ చేయడం, దీన్ని మార్నింగ్ పోస్ట్పోన్ చేయడం, మళ్ళీ దీన్ని మధ్యాహ్నానికి పోస్ట్పోన్ చేయడం, ఇట్లా డిస్టర్బ్ చేసుకోకండి షెడ్యూల్. ఓకే అమ్మ, సరిపోతుంది, పీజీటీకి కూడా ఇది సరిపోతుంది అమ్మ. బుక్స్ అండ్ ఆథర్స్ మనం కొన్ని ఉంటాయి, ఓ మహా అయితే చాలా బుక్స్ అండ్ ఆథర్స్ ఇయర్ మొత్తంలో వస్తాయి. సో మనం కొన్ని న్యూస్లో ఉన్నాయి మాత్రమే, దట్ 3 to 4 years, అది కేంద్ర మంత్రి కానీ లేదంటే మాజీ మంత్రి కానీ, సో ఏవైతే పర్టికులర్గా లేదంటే ఫేమస్ పర్సన్స్ కానీ ఎవరైతే న్యూస్లో ఉన్నారో వాళ్ళే మాత్రమే చదువుతారు. జయశంకర్ గారు ఉన్నారు, ఏదైనా బుక్ రాసిళ్ళు రిలీజ్ చేసిళ్ళు, సో ఫారెన్ మినిస్టర్, ఆయనకు సంబంధించి మనం చదువుకుంటాం కంపల్సరీ, ఆ బుక్ చదువుకుంటాం. రైట్. స్టాండర్డ్ జీకే ఎక్కువగా అడుగుతలేడు అండి, ఒకటే క్వశ్చన్ 1 or 2 questions, అదే నేను ఇందాక 2 3 questions పోతాయని దానిలో నుంచి ఎక్కువగా ఎక్స్ట్రీమ్గా అడగట్లేదు. వాడు కంప్లీట్ కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేసుకుంటూ అడుగుతుండు. స్టాండర్డ్ జీకే అంటే మీకు ప్రపంచంలో ఎత్తైనది పొడవైనది చిన్నది పొట్టిది పెద్దది, సో ఇలాంటి లేదంటే నార్త్, ఇందాక నేను చెప్పిన కదా నార్త్ మోస్ట్ పాయింట్ ఈస్టర్న్ మోస్ట్ పాయింట్, ఇవి స్టాండర్డ్ జీకే, అవి చేంజ్ అవ్వవు. అలాంటి 1 2 క్వశ్చన్సే అడుగుతుండు. అదే స్టాండర్డ్ జీకేలోనే భాగంగా వస్తాయండి రివర్స్. అడగట్లేదు, ఎక్కువ వాటిపైన ఫోకస్ చేయట్లేదు. లేదు కంపల్సరీ ఈసారి వరదలు వచ్చినాయి చేయడానికి అవకాశం ఉంది అంటే చెప్పుకుందాం, బట్ అది ఏంది అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే కరెంట్ అఫైర్స్ ఆ ఎండ్ ఉండదు. అందుకే అన్న నేను కరెంట్ అఫైర్స్ని భయపడేది ఎందుకు అంటే ఇది చదవాలన్నా అది చదవాలన్నా అది చదవాలన్నా ఇది చదవాలన్నా అని ఫస్ట్ ఇది బ్రెయిన్ అది అది చేస్తూ ఉంటుంది. మనం కొన్ని వాటికే స్టిక్ అయి ఉండాలి, దాన్నే చదువుకోవాలి, అప్పుడే ప్రాపర్గా రాయగలుగుతాం ఎగ్జామ్, రివిజన్ కరెక్ట్ అవుతుంది. 100 టాపిక్స్ని చదివి 100 టాపిక్స్ని రివిజన్ చేయలేకపోతే వేస్ట్. 10 టాపిక్స్ చదివినావు, 10 టాపిక్స్ని రివిజన్ చేసినావు, 10 టాపిక్స్ని పర్ఫెక్ట్గా రివిజన్ చేసినావు 2 సార్లు 3 సార్లు, ఎగ్జామ్ బెటర్గా రాయగలుగుతావు. రివిజన్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ సక్సెస్కి మెయిన్ కారణం రివిజన్. ఎక్కువ సార్లు రివిజన్ చేసుకునేలాగా మన నోట్స్ ఉండాలి, మన బ్రెయిన్ ఉండాలి, మన టైం ఉండాలి. షూర్ అమ్మ, ఇంపార్టెంట్ చెప్తా. నేను ఇందాక టాపిక్ చెప్పింది కూడా అదే, నార్థన్ మోస్ట్ పాయింట్ ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఎందుకు చెప్పినాను, అది స్టాండర్డ్ జీకేలో భాగంగానే చెప్తాను. సో అట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నప్పుడు మనకు ఇండియాకి సంబంధించి వస్తున్నాయి అవి క్వశ్చన్స్, ఇండియాకి సంబంధించే వస్తున్నాయి ఎక్కువగా క్వశ్చన్స్, రైట్. సో లాస్ట్ టైం ఏం అడిగిండంటే నార్త్ టు సౌత్ లెంత్ ఎంత అడిగిండు, ఇంకొకటి ఏం అడిగిండు టీజీ కరెంట్ అఫైర్స్లో అంటే
గుజరాత్లో ఒక పర్సన్ ఉన్నాడు, అస్సాంకి వెళ్ళాలి, అతను ఏ వైపుగా ప్రయాణించాలి అని చెప్పేసి అడిగాడు. సో కొన్ని స్టేట్స్ యొక్క అంటే ఎక్కడెక్కడ ఏ స్టేట్స్ ఉన్నాయి, 29 స్టేట్స్ కాకుండా కొన్ని స్టేట్స్, సో వాటి యొక్క అంటే ఈస్ట్ ఎక్స్ట్రీమ్ పాయింట్, సో భారతదేశానికి సంబంధించి ఇంపార్టెంట్ ఫిజి ఫిజిల ఫిజియోగ్రఫీ, రివర్స్, సింపుల్ సింపుల్ ఇండియాకి సంబంధించి స్టాండర్డ్ జీకే మెయిన్గా నేర్చుకున్నాం, సరిపోతుంది. షూర్ అమ్మా, కంపల్సరీ చెప్తా. రైట్, చెప్తా అమ్మా చెప్తా. క్లాస్ ఇవాళ జస్ట్ ఓరియంటేషన్ కదా, క్లాస్ చెప్పేటప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో అవి చెప్తా. మీరు దానిపైన నోట్స్ తయారు చేసుకోండి, నా నోట్స్ కంపేర్ చేసుకోండి, నా నోట్స్ మీ నోట్స్ కలిపి చదువుకోండి. ఓకేనా? ఏం చేద్దామా సెషన్? 10 అవుతుంది, పడుకున్నారా? ఉంటుందమ్మా, రేపటి నుంచి ఉంటుంది. టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, రేపటి నుంచి ఉంటుంది. గుడ్ నైట్ అమ్మా. ఏమన్నా క్వశ్చన్స్? పీడిఎఫ్ పెడతాము. ఏంటి సార్ అది ఏదో పెట్టిల్లు, అది ఓపెన్ అవ్వట్లేదు. సో క్లాసెస్ ఇట్లే ఉంటాయండి, మీరు బయట కంపేర్ చేసుకోండి కావాలంటే, సో బెటర్గా ఉంటాయి. ఇది ఓపెన్ అవ్వట్లేదు సార్, నేను చూస్తా అది. అరే అరే, షూర్ 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 అండి. పెడతా అమ్మా పెడతా. జస్ట్ అలా అనుకుంటున్నా అని చెప్పేసి చూడండి, మీరు అట్లా ఇస్తా సరిపోతుంది అంటే అలాగే ఇస్తా. ఇప్పుడు లేదమ్మా, ఇప్పుడు వీడియో కింద లేదు, నేను అది సార్కి పంపిస్తా, సార్ మీ గ్రూప్లో పెడతా. ఓకే ఓకే. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. గుడ్ నైట్, గుడ్ నైట్ అమ్మా. సో ఏం క్వారీస్, ఎనీ క్వారీస్, ఏమైనా డౌట్లు? క్లారిటీగానే ఉన్నారు కదా? సో క్లాస్ ఓకే అయితే థమ్స్ అప్. ఓకే. రైట్, గుడ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రైట్ అమ్మా. సో రేపు ఒకవేళ కలిస్తే రేపు మీకు ఓపిక ఉంటే సార్ క్లాస్ అయిపోయిన తర్వాత కలుద్దాం మళ్ళీ, లేదంటే సార్ షెడ్యూల్ ఇస్తాడు, ఆ షెడ్యూల్ని ఆధారంగా చేసుకొని మనం ఫాలో అయిపోదాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, గుడ్ నైట్ అమ్మా. నా పేరు శ్రవణ్. శ్రవణ్ అమ్మా, నా పేరు శ్రవణ్. రైట్, గుడ్ నైట్.
థ్యాంక్ యూ సో మచ్. సో ఎండ్ చేస్తున్న సెషన్ని. థ్యాంక్స్ అండి.